ఈ యాంటీటిక్ షాంపూ స్మెల్ నాకు అస్సలు పడట్లేదని మా నాన్న ఫ్లిప్కార్ట్లో హిమాలయ టిక్ ఫ్రీ సోప్ ఆర్డర్ పెట్టారు ఫ్రెండ్స్. ఈ సోప్ ఇంటికి తెచ్చిన వెంటనే నేను మా అక్కకు అన్బాక్సింగ్ చేయమని చెప్పాను. నేను చెప్పిన ప్రకారంగా తన అన్బాక్సింగ్ చేసింది. ఆస్కర్ రెడీగా ఉన్నావా స్నానానికి? అక్క ఇది ఎంతవరకు న్యాయం అక్క? ఆ సబ్బులాగా నేను కూడా తెల్లగా మిలమిల మెరిసిపోతున్నాను కదా, మళ్ళీ నాకు స్నానం ఎందుకు? నా జుత్తు మధ్యన దాగున్న పురుగుల పాపం శుభ్రంగా బజ్జుంటున్నాయి. మీరిలా టిక్ ఫ్రీ సబ్బు రాసి వాటిని లేపి చంపేస్తున్నారు. నేను స్నానం చేసుకున్నా స్నానం చేసుకోపోయినా నాకు ఫీమేల్ ఫ్యాన్స్ తగ్గిపోట్లే అమ్మా. ఆస్కర్ నువ్వు ఇలాంటి మాటల వల్లే బాగుపడట్లేదురా. ఇంకెలాగమ్మా బాగుపడేది? అన్నిలాగా బ్యాంక్ మేనేజర్ అవ్వాలా ఏంటి? అన్నయ్యకి రాను రాను నా మీద చాలా ప్రేమ పెరిగిపోతుంది ఫ్రెండ్స్. అందుకనే 5,000 ఖర్చు పెట్టి నా కోసం రాయల్ కి నేను కొనిచ్చాడు. అబ్బా అమ్మ ప్యాకెట్ కట్ చేసేస్తుంది. ఇంకా నేను బజ్జి నిండా తినొచ్చు. ఏంటి పిసినారు దానిలాగా ఎంతరా వేసావమ్మా? మరి కొంచెం అయ్యమ్మా. ఇలా అయ్యమ్మా. రోజంతా చాలా సరదాగా గడుస్తుందంటే నాతో ఒక రాంగ్ థింగ్ అయింది ఫ్రెండ్స్. ఈ డండాకోయ్ టామీ గడు నా మీద అటాక్ చేసేసాడు ఫ్రెండ్స్. నా కళ్ళు దగ్గర తగిలిపోయింది. ఎందుకంటే నేనంట వాళ్ళ ఈదుకొచ్చి వాళ్ళ అమ్మాయిని టచ్ చేశానంట, గానీ నేను అసలు టచ్ చేయలేదు ఫ్రెండ్స్. అనే నా దగ్గరికి ఇలా పరిగెట్టుకొని వచ్చింది ఎవరో రమ్మన్నట్టు. చూసారా నా కళ్ళు కింద ఎలా దెబ్బలు తగిలాయో, ఇంకా నా కాలుకు కూడా స్క్రాచెస్ పడింది ఫ్రెండ్స్. అసలు నా కళ్ళు దగ్గర స్వెల్లింగ్ కూడా వచ్చేయడం వల్ల నాకు 2 days నుంచి అసలు నిద్ర పట్టలేదు ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది పడిపోయాను. 2 days నుంచి రిసార్ట్ వైపు కి వెళ్ళడం మానేశానని ఈ అమ్మాయి నాకు పలకరించడానికి వచ్చింది ఫ్రెండ్స్. ఏందిరా ఆస్కర్ బాగున్నావా? నీకు తగ్గిందా లేదా? ఇప్పుడు తగ్గింది అమ్మాయి. థ్యాంక్స్, మా ఇంటి వరకు వచ్చావు. నేను మీ రిసార్ట్ వైపు వస్తానులే పో ఇంకా. దట్స్ ఆల్ అబౌట్ అ డే ఇన్ మై లైఫ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా.